నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు 18 క్యారెట్లో కొత్తగా వచ్చిన పోల్కి డైమండ్ కలెక్షన్ని చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పోల్కి డైమండ్ కలెక్షన్లో మీరు ఫస్ట్ చూస్తున్న నెక్లెస్ అండి. ఇది డిజైన్ చూస్తున్నారు కదా, చాలా ప్రెట్టీగా అండ్ ఎలిగెంట్గా ఉంది. డీటెయిలింగ్గా చూసుకుంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లో 3 పోల్కి డైమండ్స్ని అయితే ఫిక్స్ చేశారు. అండ్ దాని పక్కనే సర్కిల్ షేప్లోని పోల్కి డైమండ్స్ వచ్చాయండి. కింద చూస్తున్నారు కదా, మనకి డ్రాప్ షేప్లో ఎమరాల్డ్ని అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఇక్కడ కూడా మనకి దాని పక్కనే ఇంకొక సర్కిల్ షేప్ వచ్చింది. వీటిని రూబీ స్టోన్స్తో ఫిక్స్ చేశారనమాట. మధ్యలో మనకి చిన్న డైమండ్ వచ్చింది, పోల్కి డైమండ్. అండ్ దాని పక్కనే ఇంకొక సర్కిల్ షేప్ వచ్చి దానికి మధ్యలో డ్రాప్ షేప్లో పోల్కి డైమండ్ అయితే పెట్టారండి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ కూడా సేమ్ ఎమరాల్డ్ స్టోనే వచ్చింది. మనకి ఈ నెక్లెస్ అంతా సేమ్ డిజైన్ వచ్చిందండి. చూస్తున్నారు కదా ఎంత ప్రెట్టిగా ఉందో. మధ్యలో మీరు చూసుకుంటే ఒక పోల్కి డైమండ్ ఇచ్చి దాని చుట్టూరా మనకి పోల్కి డైమండ్స్ అయితే ఫిక్స్ చేశారు. కింద చూసుకుంటే ఐ షేప్లో మనకి 3 రూబీ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, ఇంకొక పెద్ద డ్రాప్ షేప్ ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చిందండి. ఇది చూడడానికి చాలా బాగుంది. దీని వెయిట్ వచ్చేసి 43 గ్రామ్స్. ఇది పార్టీస్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదండి, ఇందాక నేను మీకు డ్రాప్ షేప్లో ఉన్న నెక్లెస్ చూపించాను కదా, వాటికి ఇవి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండి. మనం స్టడ్ దగ్గర చూసుకుంటే ఐ షేప్లో మనకి రూబీ స్టోన్స్ ఇచ్చారు. పైన ఒక డైమండ్ వచ్చింది, మధ్యలో కూడా ఒక చిన్న సింగిల్ డైమండ్ అయితే ఇచ్చారండి. కిందన ఈ డ్రాప్ షేప్ని చూస్తున్నారు కదా, దాన్ని ఎమరాల్డ్ స్టోన్తో ఫిక్స్ చేశారు. ఈ ఎమరాల్డ్ స్టోన్స్ కిందని మనకి డైమండ్స్ వచ్చాయన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ అండి. వీటిని పార్టీస్కి వేసుకోవడానికి, ఫంక్షన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి. పోల్కి డైమండ్ కలెక్షన్లో ఇప్పుడు మనం కడా బ్యాంగిల్ చూద్దామండి. ఇది చూస్తున్నారు కదా, దీని డిజైన్ ఎంత ఎలిగెంట్గా ఉందో. ఇది చూడడానికి చాలా ఫ్యాన్సీ లుక్లో ఉంటుంది. ఇక్కడ మనం డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇక్కడ సింగిల్ రూబీని అయితే ఇచ్చారండి. ఇక్కడ మొత్తం మనకి డైమండ్స్ వచ్చాయి. మధ్యలో ఒక పెద్ద పోల్కి డైమండ్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ దాని పక్కనే మనకి కిందన రూబీస్ అయితే వచ్చాయి. మధ్యలో ఒక పెద్ద హార్ట్ సింబల్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, హార్ట్ షేప్లో డిజైన్ ఎంత చక్కగా ఉందో. దాన్ని మనకి కంప్లీట్గా డైమండ్స్తో అయితే డిజైన్ చేశారు. మధ్యలో ఇంకొక ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. ఇటు మనకి 3 లీవ్స్ అయితే వచ్చాయండి. వాటి చుట్టూన మనకి డైమండ్స్ వచ్చాయి. మధ్యలో లీఫ్ పార్ట్ ఉంది కదా, ఇంకొక చిన్న లీవ్స్ ఉన్నాయి 3, వాటిని రూబీ స్టోన్స్తో డిజైన్ చేశారు. అండ్ మనకి కడ వెనక ప్లెయిన్గా ఇవ్వకుండా చిన్న డిజైన్ ఇచ్చారండి. చూస్తున్నారు కదా, అండ్ ఈ కడా బ్యాంగిల్ అన్ని సైజెస్ వరకు సరిపోతుందండి. ఎందుకంటే దీనికి అడ్జస్టబుల్ హుక్ ఇచ్చారనమాట. దీని వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ అండి. ఇది అన్ని ఫంక్షన్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. పోల్కి డైమండ్ కలెక్షన్లో నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ అండి. దీని డిజైన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది ట్రెండీ కలెక్షన్లో ఉందన్నమాట. డీటెయిలింగ్గా చూసుకుంటే మనకి ఇక్కడ డ్రాప్ షేప్లోని పోల్కి డైమండ్స్ని అయితే ఫిక్స్ చేశారు. చూస్తున్నారు కదా, అండ్ మనకి మధ్యలో రూబీ స్టోన్స్ వచ్చాయండి.
నెక్లెస్ అంతా మనకి అలానే ఉంది. అండ్ దాని కింద చూసుకుంటే మనకి స్క్వేర్ షేప్లోని ఎమరాల్డ్ స్టోన్స్ని అయితే ఫిక్స్ చేశారు. ఇవన్నీ కంప్లీట్గా డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట. దాని కిందని మనకి మళ్ళీ పోల్కి డైమండ్స్ అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా ఎంత ప్రెట్టిగా ఉందో డిజైన్. అండ్ వాటి కిందను మళ్ళీ చూసుకుంటే మీరు మళ్ళీ స్క్వేర్ షేప్లోని ఎమరాల్డ్స్ వచ్చాయి. వాటి కిందనే మనకి చిన్న చిన్న పోల్కి డైమండ్స్ని అయితే ఫిక్స్ చేశారు. డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. దీని వెయిట్ వచ్చేసి 63 గ్రామ్స్ అండి. ఇది సంగీత్ ఫంక్షన్స్కి, పార్టీస్కి చాలా బాగుంటుంది. ఈ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదండి, ఇందాక నేను మీకు ఇలాగే స్క్వేర్ షేప్లో ఉన్న ఎమరాల్డ్ స్టోన్ నెక్లెస్ని చూపించాను కదా, వాటికి ఇవి మ్యాచింగ్ అన్నమాట. డిజైన్ డీటెయిలింగ్కి వస్తే స్టడ్ దగ్గర మనకి డ్రాప్ షేప్లో 3 పోల్కి డైమండ్స్ని ఫిక్స్ చేశారు. దాని కిందనే చిన్న డైమండ్స్ వచ్చాయండి. అండ్ ఇక్కడ మనకి స్క్వేర్ షేప్లో ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి రూబీ వచ్చింది. దాని కిందనే చిన్న సైజులో మనకి స్క్వేర్ షేప్లో ఉన్న ఎమరాల్డ్ స్టోన్ని ఫిక్స్ చేశారు. అండ్ దాని కింద చూడండి చిన్న డైమండ్ అయితే వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి 7 గ్రామ్స్ అండి. ఇది లైట్ వెయిట్ అనమాట. దీన్ని ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. పార్టీస్కి, ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పోల్కి డైమండ్ నెక్లెస్ డిజైనర్ కలెక్షన్లో ఉందండి. ఇది చూస్తున్నారా, ఈ నెక్లెస్ మనకి V షేప్లో వచ్చిందనమాట. అండ్ ఈ లైన్ అంతా చూడండి మనకి పోల్కి డైమండ్స్ని అయితే ఇచ్చారు. వాటి కిందని మళ్ళీ పోల్కి డైమండ్స్ వచ్చి అక్కడక్కడ మధ్యలో మనకి రూబీస్ని అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఇవి చూస్తున్నారు కదండి మనకి స్క్వేర్ షేప్లో ఎమరాల్డ్ని అయితే ఫిక్స్ చేశారు. దాని చుట్టూరా మనకి పోల్కి డైమండ్స్ వచ్చాయి. కింద మీరు చూసుకుంటే రూబీ వచ్చింది, మధ్యలో ఇంకొక పోల్కి డైమండ్ అయితే ఇచ్చారు. ఈ సెంటర్ పార్ట్ చూడండి ఎంత బాగుందో. ఈ సర్కిల్ షేప్ అంతా మనకి అవుటర్ పార్ట్ పోల్కి డైమండ్స్ వచ్చాయి. దాని పక్కనే మనకి రూబీస్ని అయితే ఇచ్చారు. మధ్యలో చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చి దాన్ని కూడా పోల్కి డైమండ్స్తో ఫిక్స్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న ఫ్లవర్లా వచ్చిందండి డ్రాప్ షేప్లో. దానికి ఒక పెద్ద పోల్కి డైమండ్ అయితే ఫిక్స్ చేశారు. కింద చూస్తున్నారా మనకి డ్రాప్ షేప్లో పెద్ద ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారండి. దాని చుట్టూరా మనకి పోల్కి డైమండ్స్ వచ్చాయి. అండ్ కింద పార్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ కూడా రూబీ అండ్ పోల్కి డైమండ్ అయితే ఇచ్చారు. దీని వెయిట్ వచ్చేసి 48 గ్రామ్స్ అండి. ఇది ఫంక్షన్స్కి, పార్టీస్కి చాలా బాగుంటుంది.